ఇటీవల డిఎస్సి 2024లో ఇచ్చినటువంటి ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఏ అనే సమితిని గమనించండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక వర్గ సమీకరణం ఇచ్చి దీని యొక్క వాస్తవ మూలాలు అని ఇచ్చాడు. అని ఇచ్చిన తర్వాత ఈ ఏ అనే సమితి పరిమిత సమితి అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వర్గ సమీకరణంని మనం మూలాలు తీస్తే ఏమవుతుంది? ఈ వర్గ సమీకరణంకి మూలాలు ఎన్ని వస్తాయి అంటే మనకు ఒక రూల్ ఉంది. ఒక బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి? పరిమాణం అంటే బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాన్ని పరిమాణం అంటారు. సో ఆ గరిష్ట ఘాతము ఎంతైతే ఉందో అన్ని మూలాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇచ్చిన వర్గ బహుపదిలో గరిష్ట ఘాతం 2 కాబట్టి మూలాలు మ్యాక్సిమం గరిష్టంగా 2 మాత్రమే ఉంటాయి. అంటే అసలు ఉండకపోవచ్చు, లేదా ఒక మూలం ఉండొచ్చు, లేదా 2 మూలాలు ఉండవచ్చు అని అర్థం. గరిష్టంగా 2 అంటే కంపల్సరీ 2 ఉంటాయని కాదు. అసలు ఉండకపోవచ్చు, ఒకే ఒక మూలం మనకు దొరకవచ్చు, లేదా 2 మూలాలు దొరకవచ్చు. ఈ ఎన్ని మూలాలు దొరికినా ఈ 3 సందర్భాలలో కూడా అంటే అసలు మూలాలు లేకున్నా ఏ అనేది పరిమిత సమితి అవుతుంది. ఒకటే మూలం ఉన్నప్పటికీ ఏ పరిమిత సమితి అవుతుంది. 2 మూలాలు ఉన్నా కూడా ఏ అనేది పరిమిత సమితి అవుతుంది. కాబట్టి ఏ అనే స్టేట్మెంట్, ఈ ఏ అనే ప్రవచనం సరైనది. ఇది మొదటి స్టేట్మెంట్. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ని గమనిద్దాం. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి P = x such that x అనేది మూల బిందువు గుండా వెళ్ళే ఒక వృత్తం అయితే P అనేది అపరిమిత సమితి అని ఒక ప్రవచనం ఇచ్చాడు. అయితే ఇది నిజమా కాదా ఒకసారి చూద్దాం. Pలో ఎలాంటి ఉన్నాయి అంటే x అనేది మూల బిందువు గుండా వెళ్ళే ఒక వృత్తం. అంటే సపోజ్ మూల బిందువు ఎక్కడ ఉంటుంది? x అక్షం మరియు y అక్షాలు ఖండించుకునే దగ్గర మూల బిందువు ఉంటుంది. దాన్ని మనం O లేదా ఆరిజిన్తో సూచిస్తాం. అయితే ఈ మూల బిందువు గుండా వెళ్ళే వృత్తము ఒక వృత్తం అంటే ఒకటే వృత్తం ఉంటుందని కాదు. అంటే మనం ఈ సమితి నిర్మాణ రూపంలో ఎల్లప్పుడూ ఏకవచనంలో రాస్తాం. కానీ ఏకవచనంలో ఉందని అక్కడ చదివి ఒకటే ఉందనుకుంటే మాత్రం పొరపాటు. రాయడం మాత్రం ఏకవచనంలో రాస్తాం. కానీ అన్ని పాజిబిలిటీస్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మూల బిందువు గుండా పోయే ఒక వృత్తం సపోజ్ ఇది C1 అనుకోండి. ఇలా ఒక వృత్తమే దొరుకుతుందా? ఇంకోటి కూడా డ్రా చేయొచ్చు. ఇది C2, ఇంకోటి డ్రా చేయొచ్చు C3. ఈ విధంగా మనం అనంతమైన వృత్తాలను ఇక్కడ గీయవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా. అదేవిధంగా ఈ y అక్షం దిశలో. అంటే ఈ ఒకే ఒక్క మూల బిందువు గుండా ఎన్ని వృత్తాలను డ్రా చేయొచ్చు ఇప్పుడు అంటే అనంతమైన వృత్తాలను మనం గీయవచ్చు. అనంతమైన వృత్తాలు వస్తాయి ఇక్కడ మూల బిందువు గుండా. మరి వాటికి ఒక పేర్లు పెట్టి ఆ P అనే సమితిలో రాస్తే మాత్రం C1, C2, C3 ఇలా ఈ సంఖ్య అనేది అన్లిమిటెడ్గా వస్తుంది, ఇన్ఫైనైట్గా వస్తుంది. అంటే ఈ వృత్తాన్ని C1 అని, C2 అని, C3 అని, C4, C5, C6 అట్లా ఎన్ని వృత్తాలను గీయవచ్చు. మనం గీసిన ప్రతి వృత్తానికి ఒక నంబరింగ్, ఒక ర్యాంకు, ఒక దాని కరస్పాండింగ్ నంబర్గా మనం అలాట్ చేసినట్లయితే అనంతమైన వృత్తాలకు అనంతమైన
నంబరింగ్స్ వస్తాయి. కాబట్టి P అనే సమితి ఇప్పుడు అపరిమిత సమితి అవుతుంది. అపరిమిత సమితి అవుతుంది. ఓకే, కాబట్టి P అనేది అపరిమిత సమితి అనే స్టేట్మెంట్, ఈ B స్టేట్మెంట్ అనేది సరైనదే అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ ప్రవచనాన్ని గమనిద్దాం. x such that x అనేది 3x² - 2x + 1/3 = 0 యొక్క వాస్తవ మూలాలు. ఇది ఏకమూలక సమితి అంటున్నాడు. ఇందాక మనం చెప్పినట్టు మూలాలు గరిష్టంగా ఇది వర్గ సమీకరణం కాబట్టి వర్గ సమీకరణానికి ఎన్ని మూలాలు ఉంటాయి? గరిష్టంగా 2 మూలాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది? 0 మూలాలు ఉండొచ్చు, అంటే అసలు మూలాలే ఉండకపోవచ్చు, లేదా ఒకటే మూలం ఉండొచ్చు, లేదా 2 వాస్తవ మూలాలు ఉండవచ్చు. మరి ఇక్కడ ఏకమూలక సమితి అంటే ఏంటి? ఒకటే మూలమని ఆయన చెప్తున్నాడు. ఓకే, మరి అది నిజమా కాదా మనకు ఎలా తెలుస్తుంది? దానికోసం మనకు విచక్షణి డెల్టా = B² - 4AC అనేది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ B ఏంటి, A ఏంటి, C ఏంటి అంటే దీన్ని మనం వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ax² + bx + c = 0తో పోల్చినట్లయితే ఏమవుతుంది? B విలువ ఇక్కడ -2 -4a, a విలువ 3, c విలువ 1/3. చూడండి ఇక్కడ 4, 3 1 -4 0, అంటే విచక్షణి 0 వచ్చింది. ఇట్లా విచక్షణి 0 వచ్చిన సందర్భంలో ఏమవుతుంది? మనకు రూల్ ఏంటి? విచక్షణి >0 అంటే ధన విలువ వస్తే 2 వాస్తవ మూలాలు ఉంటాయి. ఓకే, 2 వాస్తవ మూలాలు ఉంటాయి. విచక్షణి 0కు సమానమైతే ఒకే వాస్తవ మూలం ఉంటుంది. నెక్స్ట్ విచక్షణి గనక <0 అంటే రుణ సంఖ్య వస్తే, అంటే -1 -2 -1/5 -0.5 అట్లా ఎనీ నెగిటివ్ నంబర్ వస్తే వాస్తవ మూలాలు ఉండవు. అంటే 0 వాస్తవ మూలాలు అన్నట్టు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. సో వాస్తవ మూలాలు లేవు. అట్లాంటి సందర్భంలో వాస్తవ మూలాలు 0 అని రాస్తాం. అయితే మనం ఈ 3 కేసెస్లో మనకిప్పుడు వచ్చిన కేసు ఏంటి అంటే విచక్షణి 0 వచ్చింది, అంటే ఒకే వాస్తవ మూలం ఉంటుంది. అంటే దీనికి చేస్తే అంటే ఏదో ఒక మూలం వస్తుంది, అందులో ఏదో ఒక మూలం సమ్ ఆల్ఫా అనే ఒకే మూలం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ఆల్ఫా అనే ఒకే మూలం ఉన్నప్పుడు అది ఏకమూలక సమితి అవుతుంది. కాబట్టి x అనేది ఏకమూలక సమితి అవుతుంది. ఒకే వాస్తవ మూలం ఉంది కాబట్టి x అనేది ఏకమూలక సమితి అనేది ప్రవచనం సరైనదే అవుతుంది. సో C అనే ప్రవచనం కూడా సరైనదే. నెక్స్ట్ మనం ఇప్పుడు 4వ ప్రవచనాన్ని గమనిద్దాం. 4వ ప్రవచనంలో R అని ఒక సమితి, S అనే ఒక సమితి ఇచ్చి RSలు వియుక్త సమితులు అని చెప్తున్నాడు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వియుక్త సమితులు అంటే ఏంటి? వియుక్త సమితులని ఎలా తెలుస్తుందంటే R ∩ S = శూన్య సమితి లేదా ఫై
అయినట్లయితే దాన్ని మనం వియుక్త సమితి అని గుర్తుపట్టవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి? మొదట ఆర్ మరియు ఎస్ సమితులను జాబితా రూపంలో రాయాలి. జాబితా రూపంలో రాయడానికి దీన్ని చూడండి, ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు ఎక్స్ <6. ఇప్పుడు 2 కండిషన్స్ ఫాలో కావాలి మనం. ఫస్ట్ ఇట్లాంటి ఇచ్చినప్పుడు మనము రివర్స్లో చేయాలి. రివర్స్లో అంటే వెనుక నుంచి చదువుకుంటూ రావాలి. ఎక్స్ <6 అని చెప్పాడు. ఎక్స్ <6 అన్నప్పుడు ఫస్ట్ మనం ఈ కండిషన్కి లోబడిన అన్ని అంకెలను సంఖ్యల్ని రాసుకుందాం. 1, 2, 3, 4, 5 వరకు మాత్రమే అవుతాయి. ఎందుకంటే <6 అన్నప్పుడు మనం 6ను రాయకూడదు. <=6 అంటే మాత్రం రాయవచ్చు. ఇది నెంబర్ 1. మరియు ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య. ఇప్పుడు ఇందులో నుండి కేవలం ప్రధాన సంఖ్యలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని డిలీట్ చేస్తాం. సో దీన్ని డిలీట్, ప్రధాన సంఖ్య కాదు కాబట్టి, ప్రధాన సంఖ్య అన్నాడు కాబట్టి ఇది ఉంటుంది. 3 కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి డిలీట్. 5 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి దీన్ని ఉంచి, ఇప్పుడు ఆర్ సమితిలో 2, 3, 5 అనే 3 మూలకాలు వస్తాయి. ఇది నెంబర్ 1. నెక్స్ట్ ఎస్ సమితి యొక్క సమితి నిర్మాణ రూపం రాద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 30 యొక్క ప్రధాన కారణాంకం. ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన కారణాంకం 1 అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంది? ఒకటే ప్రధాన కారణాంకం రాయాలి అని పొరపాటు పడకూడదు. ఏంటి, మనం రాయడం ఏకవచనంలో రాస్తాం, కానీ జాబితా నిర్మాణంలో జాబితా రూపంలో రాసినప్పుడు మాత్రం ఎన్ని ఉన్నాయో అన్నిటినీ అక్కడ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు 30కి ప్రధాన కారణాంకాలు తీసినట్లయితే ఇట్లా 5 × 2 × 3 అని 3 కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు వచ్చాయి. కాబట్టి వాటిని వరుస క్రమంలో రాస్తే 2 × 3 × 5, 2, 3, 5. సో ఇప్పుడు ఆర్ మరియు ఎస్లో వియుక్త సమితులా కాదా చూద్దాం. దానికోసం ఆర్ ఇంటర్సెక్షన్ ఎస్ చేయండి. 2, 3, 5 ఇంటర్సెక్షన్ 2, 3, 5. ఎందుకంటే ఆర్ సమితి కూడా 2, 3, 5, ఎస్ సమితిలో కూడా 2, 3, 5 అనే మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటి ఛేదనము లేదా ఇంటర్సెక్షన్ చేసినట్లయితే, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి లేదా ఛేదనము అంటే ఏంటి అంటే ఉమ్మడి మూలకాలను రాస్తాం. ఉమ్మడి మూలకాలు అంటే రెండిటిలో ఉన్న మూలకాలను మాత్రమే నోట్ చేసుకుంటూ పోతాం. 2 ఇందులో ఉమ్మడిగా ఉంది కాబట్టి రాయొచ్చు. 3 కూడా ఉమ్మడిగా ఉంది, రాయొచ్చు. 5 కూడా ఉంది. ఇప్పుడు ఇది శూన్య సమితి అయిందా గమనించండి. కాలేదు. సో శూన్య సమితి కానప్పుడు ఈ ఆర్ ఎస్లు వియుక్త సమితులు అని అనవచ్చా? అనరాదు. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు శూన్య సమితి. దేర్ఫోర్ ఆర్, ఎస్లు వియుక్త సమితులు కావు. కాబట్టి ఈ స్టేట్మెంట్, డి స్టేట్మెంట్ అనేది సరైనది కాదు. ఈ విధంగా ఇచ్చిన 4 ప్రవచనాలలో నుండి కేవలం ఏ మరియు బి మరియు సి అనే 3 స్టేట్మెంట్లు లేదా 3 ప్రవచనాలు మాత్రమే సరైనవిగా ఉన్నాయి. 4వ స్టేట్మెంట్ అనేది సరైనదిగా లేదు. కాబట్టి ఈ ఆప్షన్కి మనకు యాడ్ స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఏ, బి, సిలు సరైనవి అనే ఆప్షను ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. కాబట్టి తప్పనిసరిగా దీనికి యాడ్ స్కోర్ అవుతుంది.